మురుకుల గొట్టంలో ఇలా క్యాబేజీ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీని. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా క్యాబేజీని అయితే తీసేసుకున్నాను. ఇలా క్యాబేజీని తీసుకొని దీన్ని చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా మనకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి కట్ చేసేసుకుందాము. ఇలా తీసేసుకొని ఇంకా దీన్ని చిన్నగా కట్ చేసేసుకుందాము. ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని ఇలా నీళ్ళైతే తీసేసుకొని ఈ నీళ్ళలో ఒకసారి బాగా కడిగేసుకుందాము ఈ క్యాబేజీని. ఇలా కడిగేసుకున్న క్యాబేజీని ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా ప్లేట్లు తీసి పెట్టేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ముందుగా నీళ్ళు ఏమీ వేయకూడదు అనమాట ఇందులోకి. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని పక్కనైతే పెట్టేసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కప్పు నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు క్యాబేజీ పేస్ట్ అయితే అయ్యిందనమాట. ఇలా ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ క్యాబేజీ పేస్ట్ని ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులో కలిసేలాగా. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అదైతే వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ రవ్వ ఇందులో కలిసేలాగా ఉండలు లేకుండా. ఇదంతా కూడాను కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. ఇందులోకి 1 స్పూన్ అంత జీలకర్ర, ఇలా జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చల్లారనిద్దాము దీన్ని. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత అంతా కూడాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా అంతా కూడా తీసేసుకొని ఇలా అంతా కూడాను వేసేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా, అందుకోసం అనేసి ఉప్పు అయితే ఇంక ఇప్పుడే వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి కారం, కొద్దిగా పసుపు, మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇదంతా కూడాను కలిసేలాగా చేత్తో ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం మనకి గట్టి పడే వరకు పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను కలిపేసుకొని ఇలా ఈ విధంగా తడిపేసుకోవాలి. పిండిని వచ్చేసి మనకి రవ్వకి పిండి ఎంతైతే పడుతుందో ఇలా వచ్చే వరకు పిండిని చూసుకొని వేసుకోవాలి. నేను ఇంకా కొంచెం అయితే వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా కలిపేసుకొని ఇలా మనం ఈ విధంగా తడిపి పెట్టేసుకున్నాం కదా, ఇలా తడిపేసుకున్న దాన్ని ఇందులో నుంచి కొంచెం అయితే తీసేసుకొని ఈ విధంగా తీసేసుకొని మనం మురుకుల గొట్టంలో ఈ పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకుందాం. ముందుగా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. చూడండి, బియ్యం పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. నేను వచ్చేసి పొడి బియ్యం పిండే వేసుకున్నాను. ఇలా ఈ విధంగా మురుకుల గొట్టం అయితే తీసేసుకొని ఇంకా ఇందులోకి ఈ పిండిని అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇలా పిండిని ఎంతైతే పడుతుందో అంత పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను 3 హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంకా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. ఇలా నూనె వేడెక్కేలోపు ఇలా ఈ విధంగా మనం ప్లేట్లో వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా
లేదా డైరెక్ట్ నూనెలో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా చిన్న చిన్నగా ఒత్తేసుకోవడమే. ఇంకా ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ప్లేట్లో చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవైతే వేసేసుకోవడమే. ఇలా మనకి ఇంకెన్ని అయితే పడతాయో అన్ని వేసేసుకోవాలి. డైరెక్ట్గా మనం నూనెలో కూడా ఒత్తేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంకా ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కదపకుండా కొంచెం కాలిన తర్వాత రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఈ విధంగా వెంటనే కదపకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. తిప్పుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఈ షేప్ అనే కాదు, మీ ఇష్టం ఏదైనా చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అన్నీ కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. టేస్టీగా ఉండే క్యాబేజీతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా అయితే తినేస్తారు. అసలు స్మెల్ కూడా ఉండదు, క్యాబేజీ స్మెల్ అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. క్యాబేజీతో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.